హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దౌలత్. వెల్కమ్ టు దౌలత్ నేచురల్ వ్లాగ్స్. ఈరోజు చూసారా మా మిద్దె తోటలో గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఎప్పుడు గుత్తులుగానే పూస్తూ ఉంటాయి ఇవి, చూసారా. అయితే ఈరోజు చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే ఉన్నాయి. ఇది స్వీట్ లైమ్ మొక్క అండి, చాలా చిన్న బిన్లో ఉందన్నమాట. చూడండి, దీనికి నేను కిచెన్ కంపోస్ట్ ఇవ్వడం వల్ల దాంట్లో వచ్చిన మొక్కలు ఇవి. పచ్చిమిర్చి మొక్కలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చిలు దీంట్లో. ఇవన్నీ కూడాను మనకి స్వీట్ లైమ్స్ అనమాట. బోల్డ్ అన్నీ చాలా ఖాతా పూత మీద ఉంది ఇది. ఇక్కడ చూస్తే మనము ఇదిగోండి స్వీట్ లైమ్ పండిపోయింది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఉంది చూడండి, ఇక్కడ కూడా పండిపోయింది. బాగా వస్తున్నాయి కాయలు అయితే. ఇప్పుడు మేము నీళ్ళు తీసుకుంటూనే ఉంటాము. దీంట్లో ఇప్పుడైతే పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం మనము. ఇదిగోండి ఇవన్నీ కూడా పచ్చిమిర్చిని, ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుంటే మళ్ళీ మనకి చక్కగా పూత వస్తుంది. అలాగే కాయలు కూడా బాగా కాస్తాయి అన్నమాట. ఇవ్వండి ఇవన్నీ కూడా మనం కొయ్యకపోవడం వల్ల పండిపోతున్నాయి. చాలా మట్టికి పండిపోయినాయి. చాలా బిన్స్లో ఉన్నాయండి పచ్చిమిర్చివి. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను ఈరోజైతే. ఇవన్నీ కూడా ఇలా కోసేసుకుందాం మనము. ఇవి ఒక 15 డేస్ వరకు ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎన్ని కాయలు వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఈ ప్లేట్ అయితే నిండిపోయింది చూసారా. ఈ చెట్టుకి మనము పెట్టకపోయినా కూడా కిచెన్ కంపోస్ట్లో వచ్చిన మొక్క అన్నమాట ఇది. చూసారా ఎన్ని కాయలు అయితే వచ్చేసినాయో. ఇంకా మిగతా చోట్ల కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం మనము. ఇక్కడ చూసారా చిన్న పాట్లో పెట్టాను నేను. ఇవేంటో తెలుసా? గోంగూర, ఎర్ర గోంగూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో చేద్దాము. ఈ టబ్లో చూసారా మనం కొయ్యిపోయే పాటికి పండిపోయినాయి అన్నీ కూడాను. ఇలా వదిలేస్తే మనకి అన్నీ పండిపోయినాయండి. అన్నీ కూడా మనం కోసేసుకుంటే మళ్ళీ కొత్తగా వస్తాయి అన్నమాట. పూత అనేది వస్తుంది. చాలా ఉన్నాయి పచ్చిమిర్చి. ఎన్ని పచ్చిమిర్చిలు ఉన్నాయో, రకరకాలుగా ఉన్నాయి పచ్చిమిర్చిలు మన దగ్గర. ఇవ్వండి ఇవన్నీ పచ్చిమిర్చినే, బోల్డ్ ఉన్నాయి అసలు. దీంట్లో ఈ బిందెలో నేను పసుపు మొక్కలు వేశాను. ఎన్ని వేసాను? 1 2 3 5 మొక్కలు అయితే వేసాను. దీంట్లోనే కిచెన్ కంపోస్ట్, ఈ కిచెన్ కంపోస్ట్లోనే ఈ మొక్క కూడా కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చిన మొక్క ఇది కూడాను. చూసారా మనం ఏం ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి బిందులో ఉంది మనకి పచ్చిమిర్చి మొక్క. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ పచ్చిమిర్చినే. ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయి చూడండి. నేను అసలు మొక్కలు పెట్టకుండానే కిచెన్ కంపోస్ట్ నుంచి మనకి మొక్కలు పెరిగి ఇవ్వండి ఇంత ఈల్డ్ అయితే ఇచ్చినాయి అనమాట. ఈ గోరింటాకు కొమ్మల్ని అయితే కట్ చేసేసుకున్నాము ఇక్కడ వరకు. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, బాగా వస్తుంది. మళ్ళీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది, పైకంటూ వెళ్ళిపోయింది, హైట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇక్కడ కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇక్కడ వరకు. మళ్ళీ చిగుళ్ళు అనేవి వచ్చి ఆకు బాగా ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాము. చాలా పెరిగిపోయింది చూసారా ఇదంతా గోరింటాకి. మళ్ళీ చిగుళ్ళు వస్తాయి, దీనికి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదండి నా చిన్న హార్వెస్ట్. చూసారా పచ్చిమిర్చి ఎన్ని వచ్చినాయో. మనం కేవలం కిచెన్ కంపోస్ట్లో వేసిన మొక్కలు ఇంత ఈల్డ్ ఇచ్చాయి. చూడండి ఎన్ని పచ్చిమిర్చిను. ఇంకా చాలా వస్తూనే ఉంటాయి మనకి ఎప్పుడూను. ఇదైతే మనకి గోరింటాకు, ఇవి స్వీట్ లైమ్స్. ఇది నా చిన్న హార్వెస్ట్.